స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాడి, ఊరిలో ఉన్న పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, దేవుని వాక్యమైన అందరికీ యేసుప్రభు గారికి వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకందరికీ దీవించిన గాక. మనము నేర్చుకున్న బైబిల్ తరగతి మీకు అందరికీ అర్థం అవునట్టుగా అనుకున్నారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనం. ఆయన 5వ విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును సరే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. అదే నేను పోయిన వారము చెప్పినదే, వధింపబడిన వాడు ఆత్మ బలిపీఠము కింద కనబడినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారండి. అంటే పోయిన వారములు నేను చెప్పిన మాట మరిచిపోవడం. బలిపీఠం కింద అని చెప్పినది భూమిలో ఉన్న బలిపీఠం కాదు, పరలోకములున్న బలిపీఠం. ఇప్పుడు బైబిల్లో ఆ ప్రకటన గ్రంథములో బలిపీఠం గురించి బైబిల్ రాయబడి ఉంది. ఆనాడు కూడా ఆరాధన జరుగుతున్నాం, దేవాలయం ఉన్నది, బలులు ఉన్నారు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము అది అక్కడ రాయబడి ఉంది ఎలాగ జరుగుతున్నారని. కానీ భూమిలో ఉన్న బలిపీఠం కింద కాదు, పైన ఉన్న పరలోకములున్న బలిపీఠం కింద ఉండి వారు చెప్పిన మాట మీరు ఆలకించారా, విన్నారా? ఒకసారి ఆ వాక్యం. నాదా వారు నాదా సత్యస్వరూపి, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుటకు మా రక్తము నిమిత్తము భూమి నివాసులకి ప్రతి దండన చేయుటకు ఉంటుమని అది కేకలు వేస్తున్నాడు. పర్వతమునున్న ఆ బలిపీఠం కింద నుండి కేకలు వేసి ఏంటి కేకలు వేస్తున్నారు? ఈ భూమిలో ఉన్నవాడికి నీ ఎంతకాలము శిక్షించకుండా వదిలిస్తున్నారని, తీర్పు తీర్చకుండా నువ్వు విడిచిపెట్టుతున్నారని కేకలు వేసి ప్రార్థన చేస్తున్నారని. అంటే అది వారికి చంపిన వాడికి నీ ఏం చేయాలి? అదే తీర్పు తీర్చాలి అని వదలకూడదు, అని చంపాలని ఆడ ఆశపడుతున్నారు. కానీ పాత నిబంధనలు లెక్క అనుసరించి ఎలాగంటే బైబిల్ చూడండి, నరగమకాండము 21వ అధ్యాయములో మనం చదివితే అక్కడ రాయబడిన విషయం మీరు చూడండి. 21వ అధ్యాయము దాన్ని 23, 24. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము. ఒకటి వారు పాత నిబంధన ఎలాగా ఉంటుంటే, ఒకడు ప్రాణానికి ఏం చేయాలి? ప్రాణము. 2 కంటికి కన్ను. అంటే ఎవరైనా నిన్ను కొట్టితే కంటి పోయిందే వారి కన్ను ఏం చేయాలి? పోగొట్టేయాలి. తర్వాత పంటికి పళ్ళు. అది పళ్ళు పోయింది అనుకో, తిరిగి పళ్ళు ఏం చేయాలి? పోగొట్టేయాలి. చేతికి చెయ్యి. చెయ్యి ఇరిగిపోయింది అనుకో, ఆడి చేతి ఏం చేయాలి? ఇరిపించాలి. కాలికి కాలు. కాలు ఇరిపించారు అనుకో, వారి కాలు ఏం చేయాలి? ఇరగొట్టాలి. వాతకు వాత. వాత అంటే ఈ అగ్నితో కాల్చినప్పుడు శరీరం ఏమవుతుంది? అంటే వాత కొట్టితే తిరిగి ఏం చేయాలి? వాత కొట్టాలి. గాయపరిచిన వాడికి ఏం చేయాలి? గాయపరచాలి. దెబ్బకి దెబ్బ. అంటే పాత నిబంధనలు చెప్పినట్టుగా అయితే తిట్టితే తిరిగి కొట్టాలి, కొట్టితే తిరిగి కొట్టాలి, కన్ను కొట్టి పోతే కన్ను పొగటి చేయాలి. అలాగే పాత నిబంధనలో ఉంటున్న ధర్మశాస్త్రములు రాయబడినది. కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు అదే విధంగా కాదు.
క్షమించాలి అని బైబిల్ రాయబడింది. అంటే ఈ చనిపోయిన వాడు అదే కేకలు వేసింది, దేవా నీ ఏం చేయాలి ఇప్పుడు? తీర్పు తీర్చాలి. కానీ వెంటనే పాత నిబంధన అయితే వెంటనే ఏమవుతుంది? తీర్పు తీర్చున్నారు. కొత్త నిబంధనలకి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు దేవుడు ఏం చేసిన వెయిట్ చేస్తున్నారు. దేవుడు ఆ సమయం వరకు ఎదురు చూసి కూసుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడే అందరికీ ఏం చేస్తున్నారు? తీర్పు. దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు వెంటనే ఏం చేయాలి? కొత్త నిబంధనలు వెంటనే తీర్పు తీర్చబడలేదు. దాన్ని బట్టి మనుషుడు అన్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వెంటనే ఏం చేయలేదు, తీర్పు లేదు కాబట్టి. కానీ దేవుడు ఒక సమయము నిర్ణయించున్నారు. ఆ సమయములు అందరికీ ఏమవుతుంది? తీర్పు తీర్చినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. ఇప్పుడు మనం చెయ్యని పనికి పాపానికి దేవుడు వెంటనే మమ్మల్ని శిక్షించలేదు. దానికి శిక్షించడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు దేవుడు ఏం చేసుకున్నారు? ఎదురు చూసుకున్నారు. దేవునికి స్తోత్రం. అది ఏడ్చుకొని చెప్పిన మాట, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎంతగా నీ తీర్పు అంటే ఇదే మాట ఆది కాండములకు కూడా ఉందండి. ఎవరు? హేబేలు. అవును కదా? 4వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఆది కాండం 4వ అధ్యాయం 11వ వాక్యం. కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెలిసిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. అంటే హేబేలు రక్తం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు. అది ఎబ్రీ పత్రికలు రాయబడి ఉందంటే ఎబ్రీ పత్రికలకు వచ్చినప్పుడు కొంచెం కూడా తేటగా రాడు. 12వ అధ్యాయంలో దాని 24వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వాక్యం. నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు. అంటే హేబేలు రక్తం భూమి నుండి ఏం చేస్తున్నారు? పలుకుతున్నారు. ఏంటి పలుకుతున్నారు? అయ్యో దేవా, నాకు న్యాయం కావాలి. నా తమ్ముడు నన్ను ఏం చేశారు? చంపేసిన కాబట్టి నాకు న్యాయం కావాలని హేబేలు రక్తం ఏం చేస్తున్నారు? భూమి నుండి మొరపెట్టుతున్నారని. అంటే ఆ మొరపెట్టినప్పుడు వెంటనే ఆ తీర్పు అక్కడ జరగలేదు. నేను చెప్పిన మాట పాత నిబంధనలు వెంటనే ఏం చేశారు? తీర్చబడినట్టుగా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన అంటే అది చెప్పిన మాట. అంటే తీర్పునికి ఒక సమయం ఉంది. అప్పుడు దేవుడు ఏం చెప్తుందంటే కింద వాక్యం చూడ చదవమ్మా. సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని బిగ్గరగా కేకలు వేసింది. తర్వాత తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలెనని. అందుకే చెప్తున్నారంటే ఇప్పుడు నా తీర్పు తీర్చను, నీ కొంచెం కాలం ఏం చేయాలి? ఓర్చుకో. కొంచెం కాలము సహనము విశ్రమించాలి. విశ్రమం కొంచెం దినం నీ ఏం చేయాలి? విశ్రమం నీ తీసుకో. నేనేం చేస్తున్నారు? తీర్పు తీర్చడానికి రెడీగా ఉంటానట్టుగా దేవునికి అని వారికి దేవుడు ఏం చేశాడు? తెల్లని వస్త్రము దేవుడు వారికి ఏం చేశాడు? ధరించడానికి. అంటే ఈ పరలోకములు ఉన్న ఒక విషయం అంటే తెల్లనిది. ఈ ప్రకటన గ్రంథంలో అది ఉంది. దేవుడి తెల్లని గుర్రము, ఓకేనా? తర్వాత తెల్లని వస్త్రము, తర్వాత చదివినప్పుడు తెల్లని సింహాసనము. అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వాక్యములు ధవళమైన సింహాసనము గురించి రాయబడి ఉంది. పరలోకములున్న ఒకరు వస్త్రం ఏమండి? తెల్లనిది. దేవునికి స్తోత్రం. అంటే వారికి దేవుడు ఏం చేశారు? తెల్లని వస్త్రం ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చిన కారణం ఉంది.
ఆ కారణం కూడా చదవమ్మా. వారి వలనే వారి వలనే చంపబడబోవు వారి ఇంకేముంది, వారి వలన తప్పబడిన వాడు ఇంకా ఉన్నారు. సహదాసుల యొక్కయు అంటే వారి వలన ఇంకా కొందరు ఏమవుతున్నారు, చంపబడరు. ఎందుకంటే అంత్యక్రీస్తు పరిపాలన భూమిని జరిగినప్పుడు చాలా మంది 2 సాక్షులు వస్తుంది. ఆ 2 సాక్షులు వచ్చి దేవుడు సువార్త ప్రకటించినప్పుడు వారు ఏం చేసినా రక్షింపబడుతుంది. ఇప్పుడు మనకు జరిగినట్టుగా మేలు వారికి లేదు. ఎవరికి? ఇప్పుడు ఈ కాలమును మారు మనసు పొంది రక్షణ పొందిన దేవునికి పొందిన దేవుని బిడ్డలకి పొందవలసిన మేలు వారికి లేదు. కానీ ఒక విషయం చెప్తున్నారు, కొందరు కూడా ఇంకేం అవుతున్నారు, చంపడానికి రెడీ అవుతున్నారు. వారు కూడా వచ్చిన తర్వాత నేనేం చేయబోతున్నారు, శిక్షించబోతున్నారని ఆ కేకలు వేసిన వాడికి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనుష్యుడు దేవుని బిడ్డలు చచ్చిపోతే దేవునికి స్తోత్రం, వెంటనే దేవుని బిడ్డ క్రీస్తు నుండి క్రీస్తుని జీవించి క్రీస్తుని చనిపోయిన బిడ్డలు చనిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తుంది? యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారో ఆ సింహాసనం యేసయ్య ఎక్కడే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతున్నట్టుగా దేవుడు వాక్యము చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే బైబిల్ కూడా దానికి చెప్పుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓకే, దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట దేవుని బిడ్డలారా మరి చెప్పకూడదండి. దేవునికి స్తోత్రం. ఆయనకి కొన్ని దినములు ఏం చేయాలి? విశ్రమం పొందుకోవని దేవుడు చెప్తున్నారండి. మరణం అందరికీ ఏముంది? ఒక విశ్రామం. మరణం ఏమండి? అందరికీ రెస్ట్, విశ్రామం. అంటే ఆ విశ్రామం ఇప్పుడు మనుషుల భూమికి ఏం లేదు, విశ్రామం లేదు. అది గంటమని మనం 3వ అధ్యాయంలో చదివినప్పుడు ఆదాముకి దేవుడు చెప్పుతున్నారు, నీ ఏం చేయాలి? పరిశ్రమించి పని చేసి నీ ఏం చేయాలి? నీ ముఖమునున్న చెమటల వలన ఏం చేయాలి? నీ ఆహారము తినాలి అని చెప్పంటే మనుషుడు ఏం చేయాలి? ప్రయాసపడాలి అని. కానీ మరణం అయిన తర్వాత ప్రయాసం లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, అన్ని మనకేం లేదు నట్టుగా ఒక విశ్రాంతి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరణమే మనకేముంది? స్తోత్రం. అందువరకు మనకు భూమిలో ఏం లేదు, విశ్రాంతి లేదు. మరణించిన తర్వాత ఎవరికి ఏం లేదు, కష్టం లేదు, సమస్య లేదు. చచ్చిపోయిన వారికి ఏమన్నా విశ్రాంతి పొందినట్టుగా దేవుడు వాక్యం. 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను అది చెప్తానండి. దాన్ని బట్టి ఇప్పుడు నేను విశ్రాంతి గురించి చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన. సరే అండి, ఇప్పుడు మీరు అర్థం తెలుసుకునే ఒక మాట దేవునికి స్తోత్రం. ఏమనగా ఈ 5వ ముద్ర విప్పినప్పుడు జరిగినదే మనం ఇప్పుడు విన్నది. దేవునికి ఈ 6వ ముద్ర విప్పినది నెక్కి ఒక విషయం ఉంది. అది నేను చెప్పిన మునుపు ఒక మాట మీకు చెప్తున్నారు. దేవునికి స్తోత్రము. ఈ అంత్యక్రీస్తు పరిపాలనకి 7 సంవత్సరం అండి. మొత్తం ఎన్ని సంవత్సరం ఉందండి? 7 సంవత్సరం. అది 7 సంవత్సరం 3.5 సంవత్సరం. ఓకే, ఇప్పుడు ఈ 6వ ముద్ర వరకు ఏముందండి? 5వ ముద్ర వరకు ఏముందండి? ఆ 3.5 సంవత్సరములు జరిగిన విషయం రాయబడి ఉంది. ఈ 6వ ముద్రలకు వచ్చినప్పుడు మీరు చూడవలసిన ఏమంటే ఆ భయంకరమైన శ్రమ కలిగిన విషయం బైబిల్ రాయబడింది. ఆ 7 సంవత్సరాల తరగతులు 2 భాగంగా విభజించాలి. 3.5 సంవత్సరం ఇంత భయంకరమైన శ్రమ లేదు. ఇంకా మిగిలిన 3.5 సంవత్సరము భయంకరమైన శ్రమ కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే మనం నేర్చుకోవడానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అదే ప్రకటన గ్రంథం లెక్కనండి 6వ అధ్యాయము అది 12 నుండి 14 వరకు మొదటిగా చదవండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. చూడండి, 6వ ముద్ర విప్పినప్పుడు ఇది చదివినప్పుడు ఇంకా ఒక వాక్యం మత్తయి సువార్తలు కూడా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 వదిన కూడా కలిసి చదివితే మనకు కొంచెం కూడా అర్థం అవుతుంది. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే శ్రమలు ముగించిన వెంటనే ఏది దీని ముందుకు 3.5 సంవత్సరములు ఆ శ్రమలు ముగించిన వెంటనే
ఇప్పుడు ఆ శ్రమలు ముగించిన వెంటనే జరిగిన సంగతి చదవమ్మా. చీకటి సూర్యుని కమ్మును. అంటే అదే ఆ శ్రమలు ముగించిన తర్వాత జరిగినది మొట్టమొదటిగా జరిగినది ప్రకటన గ్రంథమున భయంకరమైన భూకంపం. అర్థమైందా? ఆ శ్రమలు ముగించిన తర్వాత ఇన్ని 3.5 సంవత్సరములు భయంకరమైన భూకంపాలు అందు దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఇంకా ప్రకటన గ్రంథం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా భూకంపాలు జరిగినట్టుగా రాయబడి ఉంది. ఇది ఫస్ట్, ఇది తొలి జరిగిన భూకంపం. స్తోత్రం. ఆ భూకంపము గురించి బైబిల్ రాయబడి ఉందండి. అది కూడా మీరు చదవాలి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 19-20 వాక్యం కూడా కలిసి చదవండి. అప్పుడు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 19-20 వాక్యం. 24 అధ్యాయము. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది. భూమి ఏమవుతుంది? బద్దలైపోతుంది. భూమి కేవలము తునకలైపోవచ్చున్నది. భూమి కేవలము తునకలైపోతున్నారు. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి ఏమవుతుంది? దద్దరిల్లుతుందంటే కదలుతూనే ఉంటాం. దద్దరిల్లుగా ఉన్నారు. షేక్ అవుతుంది. అంటే ఎర్త్ కేక్ అని మనం అందరికీ ఎర్త్ కేక్ అంటే భూమి ఏమవుతుంది? భూమి కదిలిపోవడం, కదలిపోవడం. తర్వాత భూమి మత్తుల వలె కేవలము తూలుచున్నది. అంటే భూమి మత్తుల వలన మత్తు తాగిసిన వారు అట్టు ఇట్టు ఊగుతున్నట్టుగా ఊడినట్టుగా ఈ భూమి ఏమవుతుంది? కూలుతున్నది. అంటే ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి ఈ రోజు గాని ఎల్లుండి గాని ఏమవుతుంది? పెద్ద భూకంపాలు జరగబోతున్నారు. భూమి బద్దలైపోతున్నది. మద్ద త్రాగుబోతు నడిచి వెళ్ళినట్టుగా అట్టి ఇంటి తూలుతూనే ఉండాలని దేవుడు ఇంకా చదవమ్మా. అదే భూమి మత్తుల వలె కేవలము తూలుచున్నది. పాక వలె ఇటు అటు పాక ఉంటుంది. చిన్న మనం పాకలు మళ్ళీ ముట్టుగా ఏమవుతుంది? ఇటు పడితే అటు వస్తుంది, ఇటు పడుతుంది, అటు పడుతుంది, అట్ట పడుతుంది, ఇటు పడుతుంది. పాక వలె ఊగుతున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉంది. మనుషులు చేసిన అపరాధం వలన భూమి ఏమవుతున్నారు? బరువాయిన కాబట్టి భూమి తట్టుకోలేకపోతున్నారు. హలో, the earth is broken completely apart, the earth is split apart, the earth is shaken violently. హలో, వైలెంట్ అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. భూమి ఏమవుతుంది? వైలెంట్ అయిపోతున్నారు. మనం మనుషులు చేయిన తప్పులు అతిక్రమాలు చూసి భూమి ఏం చేస్తున్నారు? బరువెక్కిపోయి దేవుడి భూమికి ఏం చేస్తున్నారు? కదలింపు చేయబోతున్నారు. దేవునికి అమ్మా, నీ ఒక్కసారి భూకంపాలు చూడాలంటే నెక్స్ట్ ఒక్కసారి చూడాలి. అప్పుడే మీకు అర్థం అవుతుంది. నేను చెప్పినదే నీకు అర్థమవుతుంది. అదే మీకు చూసుకుంటే ఆ భయంకరమని మీకు అర్థం అవుతున్నారు. మనుషులు రోడ్డులలో పరిగెట్టి వెళ్ళినప్పుడు, నడిచి వెళ్ళినప్పుడు, బండిలు వెళ్ళినప్పుడు, బైకులు వెళ్ళినప్పుడు ఈ భూమి ఏమవుతుంది? కాదులు పోయినప్పుడు ఈ బండి మీద, బైక్ మీద నడిచి వెళ్ళిన వాడు ఏమైంది? కిందకి వెళ్ళిపోతుంది. భూమి కిందకెళ్ళి భూమి వారి మీదకేమవుతున్నారు? తల కింద అవుతున్నారు. భూమి ఏమవుతున్నారు? ఇప్పుడున్న స్థితి నుండి భూమి ఏమవుతుంది? తల కిందగా అయిపోతున్నారు. స్తోత్రం. పెద్ద పెద్ద భూకంపాలు జరగబోతున్నారు. ఇప్పుడు జరిగినది చిన్నది. అంటే 3.5 సంవత్సరములు అంత్యక్రీస్తు పరిపాలన భూమిలో జరిగినప్పుడు భూమి ఏమవుతున్నారు? కదలిపోతుంది. భూకంపాలు వస్తుంది. ఇల్లు కనబడదు, మనుషులు కనబడదు, చెట్టులు కనబడకుండా భూమి ఏమో తల కింద పోగడానికి సమయం ఆయన కనుక ఈ రాత్రి బ్రతికిన దినములు దేవుని కొరకు బ్రతకండి. బతికిన రోజులు దేవుని కొరకు బతకాలి. అందుకని భూమి ఏమవుతుంది? కదిలిపోతుంది. ఇంకా ప్రకటన గ్రంథంలోకి రండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే భూకంపాలు జరిగినట్టుగా కనబడింది. ఇది రెండవదే ఆకాశములు జరిగిన సంగతి. రెండవదే
సూర్యుడు కంబలి వలె ఆ సూర్యుడు కంపల సూర్యుడు ఏమవుతున్నాడు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందట. ఇప్పుడు సూర్యుడు ఏమవుతున్నారు ఆ కంబలైపోవడానికి స్టార్ట్ అయింది. కానీ కంబలంటే నలుపు కలర్ ఉన్నది, దుప్పటి ఉండేది కంబలు ఆ కలర్ నలుపు కలర్ గా మారిపోతుంది. అందే దేవునికి స్తోత్రం కలిగింది. ఎప్పుడంటే అది ఇప్పుడు కాదు, దేవునికి స్తోత్రం. అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు భూకంపం జరుగుతుంది. అప్పుడు భూకంపం ఇక్కడ జరుగుతుంది. ఆకాశములే సూర్యుడు ఏమవుతున్నారు కంబలి వలనే నలిపాడుతున్నారు. దేవునికి స్తోత్రం. సూర్యుడు కంబలి వలె నలిపైపోతే ఏమవుతుంది భూమి? నిర్గమకాండ 10 అధ్యాయములు మీరందరికీ చదివిన అక్కడ మీకు అందరికీ అర్థం తెలుసున్నట్టుగా ఉంటుంది. 22వ వాక్యం. ఐగుప్తు దేశములో చదవండి. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారము 3 దినములు గాఢాంధకారము ఆయన తర్వాత 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. 3 దినములు ఒక్కడు ఏం చేయలేదు, కనబడలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయి ఎవరను ఉన్న చోట నుండి లేవలేకపోయి. అదెందుకు లేవలేకపోయింది? మనంతా చీకటి, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదండి. అటు చీకటి ఇటు చీకటి భయంకరం. ఏంటి తర్వాత అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను. 22వ వాక్యం ఒకసారి వినండి. మోసే ఆకాశము వైపు తన చెయ్యెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. ఎంతండి ఆ అర్థము? గాఢాంధకారం. 3 days a thick darkness was all over the land. అంటే నా బైబిల్ రాయబడిందంటే ముట్టొచ్చట ఆ చీకటిని. ఆ చీకటికి సో మోసెస్ stretched out his hand towards the sky. ఇంగ్లీష్ లో అది కరెక్ట్ ఉంది. చేతులను చాపగా. So Moses stretched out his hands towards the sky. For 3 days a thick darkness was all over the land. అంటే ఇంగ్లీష్ లో థిక్ డార్క్నెస్ అని రాయబడింది. Was all over the land of Egypt. No sun, no moon, no star. నక్షత్రం లేదు, చంద్రుడు లేదు, ఏది లేదు, ఆ చీకటిని తాకగలిగేటట్టుగా. మనిషిని చీకటికి ఏమనొచ్చు? చేయితోని తాకొచ్చు. అంత గాఢాంధకారం. ఆ కఠినమైన చీకటి ఎన్ని రోజు? 3 రోజుల వరకు ఐగుప్తు దేశం అంతా ఎవరు కూడా కూర్చున్న చోట నుంచి కదలలేకపో. అదే భయంకరం. కదలలేక ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాదు, కండు కనిపించలేదు కాబట్టి ఎక్కడ. ఆ కఠినమైన చీకటి 3 రోజులు అలాగే ఉండినప్పుడు అది పరిస్థితి ఒకసారి మీరు ఊహించండి. కానీ అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు భూమిలో సూర్యుడు ఏమవుతుంది? కంబలి వలె చీకటి. అప్పుడు మట్టి పాతేసుకుంటారు. అంటే ఒక రాత్రి కరెంట్ మోటార్ మనుషులు ఏమవుతున్నారు? అలవలం అవుతున్నారు. ఉమ్మో కరెంట్ లేదు, కరెంట్ లేదు, కరెంట్ లేదు, కరెంట్ లేదని. ఈ భూకంపాన్ని జరిగినప్పుడు కరెంట్ ఉండరు. డ్యామ్ మొత్తం ఏమవుతుంది? డ్యామ్ ఉంది కదా ఇక్కడ మన ఈ భూకంపంతో డాము మొత్తం ఏమవుతుంది? బద్దలైపోతే ఆ కరెంట్ రాదు. సోలార్ లైట్ అక్కడ ఇండ్లు ఉంటే కదా సోలార్ ఇది మొత్తం ఏమవుతుంది? కదిలిపోతారు తల్లి. ఈ ఇల్లు మొత్తం కదిలిపోతుంది. హలో సోలార్ లైట్ పోతుంది, కరెంట్ పోతుంది, డిఎం పోతుంది. అవి కఠినమైన చీకటి కలుగుతాలో ఈ దినముల తర్వాత ఆ 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమ భూములు జరగబోతున్న ఏసైకి ఎరుకలేదు, తెలియలేదు. వారు ఏసైకి ఆరాధించలేదు. దేవుడు బిడ్డల మీదకి దేవుడు పంపిన భయంకరమైన ఉగ్రత. అప్పుడు మనకు లేదు ఇక్కడ దేవుడి సంబంధం 4వ అధ్యాయంలో పరలోకానికి వెళ్ళిపోయారు. మనం లేదు, మనం ఉంటే భయంకరండి. మనం ఇక్కడ తప్పిపోయిన తప్పిపోయిన వాడు, చెయ్యి వినేవాడు వినవాడున్నాం. మారు మనసు పొందలేని వాడు ఉన్నారు. వాడు అది ఏసయ్యా సువార్త విన్నారు, ప్రార్థనకి వచ్చారు, ఆరాధనకి వచ్చారు, ఆరాధించ కోసము బాప్టిజం పొందిన వారు కూడా ఇక్కడ ఉండిపోతారు.
ఈ స్టోరీలోనే వాళ్ళు చూస్తారు మరి. ఎవరు దేనికోసం బాప్తిసం పొందారు? పెళ్లి కోసం బాప్తిసం పొందిన వాడు ఉండిపోతుంది. అది మారవలసి లేదు కదా. అందరే ఎక్కడికి చేయబడే పుట్టింది కానీ వాస్తవంగా దీవించిన దేవుడు విడలేమో పరలోకానికి కొనిపోబడతారు. స్వతంత్రినప్పుడు ఏసైకి ఎరగలేని వాడు భూమిలో శ్రమ అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు సుఖపడుతుంటారు, వీళ్ళు అనుభవిస్తారు. అప్పుడు ఆ కఠిన చీకటి ఇక్కడ భూమిలో జరిగిన భూకంపం జరుగుతుంది. ఆ చీకటి జరిగిన తర్వాత అమ్మ చంద్రుడు చంద్రబింబమంతయు ఆయన చంద్రబింబే ఉంది. రక్తవర్ణం, చంద్రుడికి స్వయంగా ఏం లేదు, వెలుతురు లేదు. ఉందా? లేదు. ఎక్కడి నుంచి వెలుగాడు పొందుకున్నాం? సూర్యుడు. సూర్యుడు ఆగిపోతే సూర్యుడు వెలుగే అది తీసుకుంటున్నాడు సార్. సూర్యుడు నుంచి ఆ నల్లైతే భూమి ఏం చేస్తున్నారు? భూమి సూర్యుడి చుట్టూ ఏం చేస్తున్నారు? చంద్రుడు ఎవరికి చుట్టూ తిరుగుతున్నారు? అని మీరు మనమందుకు తిరగలేదు. ఆ ఫ్రీక్వెన్సీ మనకు అర్థం కావట్లేదు. ఆ తట్టుకు అర్థం కాదు. బండిని మీరు కూర్చున్నారా? మీకు వెంటనే అర్థం అవుతున్నారు. బస్సులు కూర్చున్నారు కదా, బస్సు తిరుగుతున్నా, మీరు తిరుగుతున్నారా? లేదు. అంతే. నీకు అర్థం అవ్వాలి. బస్సు తిరిగి మనం తిరుగుతున్నామా? అది బస్సు తిరిగినట్టే మీకు కూడా ఏవాలి, తిరిగిపోవాలి. అంటే భూమి తిరుగుతున్నది కానీ మనం ఏవాలేదు. తిరగట్లేదు. అదే అర్థం. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే నేను చెప్పిన మాట సరిగా అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సంఘము, సంఘ బిడ్డలు ఇప్పుడు లేదు. అప్పుడు మనం ఇక్కడ లేదు, అప్పుడు పర్వాలేదు. బాకీ భూమి మీద ఉన్నవాడు. భూమి మొత్తం కదిలిపోతుంది. చంద్రుడు ఏమైంది? రక్తవర్ణగా మారిపోయింది. చంద్రుడు మొత్తం ఏమైంది? రక్తవర్ణంగా మారిపోతుంది. చంద్రుడు అప్పుడు ఏమి లేదు, వెలుగు లేదు. తర్వాత నక్షత్రాలు పెద్ద గాలి చేత మూగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలును. అంజూరపు చెట్లు కాయలు వెంటనే పడిపోరు. ఎన్ని గాలి కొట్టిన అది అతుక్కొని ఉంటది. కొట్టిన గాలి అదేం చేయను, అది అతుక్కొని ఉంటది కాబట్టి అది పడిపోవు. కానీ ఇక్కడ రాయబడిన వాక్యం పెద్ద గాలి చేత మూగులాడు అంజూరపు చెట్టు నుండి ఏంటి? ఊగులాడు అంజూరపు చెట్టు నుండి, ఆ అంజూరపు చెట్టు నుండి ఉండి అకాలపు కాయలు. ఏంటండి? అకాలపు అంటే అది ఏంటి? అది బుడ్లు కావలే, అంటే అది ఇంకా పండిపోలేదు, పచ్చిగానే ఉంది. దాని సరిగా కాయ కావలే, దాని ముందుకేమవుతుంది? అది పడిపోతుంది. దాని ముందు ఈ అకాలపు కాయలు ఇప్పుడు మామిడి చెట్టు ఉండినప్పుడు చిన్న చిన్న కాయలు ఏమవుతున్నారు? పడిపోతున్నారు కదా. అదే విధంగా గాలి కొట్టినప్పుడు అలాగంటే పడిపోయినట్టు అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. ఆకాశ నక్షత్రములు భూమి మీద పడును. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నాకు పడేది అంజూరపు కాయలు కాదు, నక్షత్రాలు. చెట్టు గురించి కాదు, నక్షత్రాలు. అంజూరపు కాయలు అనుకుంటున్నారు. భూమి కదులుతుంది. సూర్యుడి చంద్రుడు కలర్ మారిపోయింది, చీకటి అయిపోయింది. ఆలోచన నుండి నక్షత్రాలు, షూటింగ్ స్టార్ ఏంటి పడుతున్నారండి? షూటింగ్ స్టార్ అంటే నీకు అర్థమవుతున్నారా? ఈ రాత్రి సమయం చూసినప్పుడు మెరుపుతేగా ఏడ్రా వేకు చుక్క స్పీడ్ గా వెళ్తున్నారు. అలాగే చిన్న చిన్న నక్షత్రాలు పడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా, స్తోత్రం. దీని ముందుకు అట్లాంటిక్ సముద్రములు, పసిఫిక్ సముద్రం 3 గంటల వరకు ఆకాశములు ఏమైందండి? నక్షత్రాలు రాలిపోయి ఈ చిన్న చిన్న నక్షత్రాలు పడిందంట. అట్లాంటిక్ మహాసముద్రములో, పసిఫిక్ మహాసముద్రములో, ఈ 2 సముద్రములో నక్షత్రాలు 3 గంటలు ఆకాశము నుండి నక్షత్రాలు పడిందండి. దేవుడు ఆనాడు 3 గంటలు పడిందండి. ఇక్కడ ఎన్ని ఐస్ పడిందండి. ఐస్ కథ
16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఉంది. ఆకాశం నుండి ఏం పడుతుందండి? మంచు కోదు, పెద్ద వడగండి. ఏంటండి అది పడినది ఎప్పుడైనా చూసారు? నేను చూసాను. అమ్మో, చెట్టు కింద మనం బయటకు కూకున్నాం. అది ఇప్పుడు ఛత్తీస్గఢ్ పడినప్పుడు ఆ ఇంటి పైన పడింది. ఈ ఇంటి ఇల్లు ఏమైంది? రేకిళ్ళని రేకులు ఇరిగిపోయింది, కోతులన్నీ చచ్చిపోయారు దాని మీద పడినప్పుడు. ఇల్లు పడినప్పుడు మీరు 40 కేజీ వరకున్నా పిడుగులు ఆకాశంలో ఏమవుతున్నారు? ఎలాగ ఉందమ్మా, 1 కేజీ పడితే మనం నిలబడరు. 40 కేజీ పైనుండి పడితే స్థితి ఏమంటే ఒకసారి ఊగించాం కూడా అవుతాం లేదు. గుండె మీద మన ఈ కోడిగొడ్డు మీద మనిషి కూకుంటే మనిషి కాలు పెట్టి తర్వాత అలా అవుతుంది. కోడిగుడ్డు మీద మనిషి కాలు పెడితే అలాగే అయిపోద్ది, అలాగే ఉంటుంది మన పరిస్థితి. అప్పుడు పచ్చడి కూడా పనికిరాదు. దేవుడికి ఎదగలేదు, దేవుడికి తెలియలేదు. దేవుడు వద్దని తిరిగిన వాడు జీవితం దేవుడు శిక్షిస్తున్నారు. అప్పుడు ఈడ అడుగుతున్నారు, దేవా ఎప్పుడు? ఇప్పుడు అవుతున్నారు నన్ను అయినా. కొంచెం కాలం తర్వాత నీ ఇప్పుడు రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకో. కొన్ని దినముల తర్వాత ఈ భూమి మీద నిన్ను బాధపట్టిన వాడు, నిన్ను తిట్టిన వాడు, నిన్ను చంపిన వాడికి నేను ఏం చేయబోతున్నారు? శిక్షించబోతున్నారు. ఎలాగా? మొదటి భూకంపాలు, 2 సూర్యుడు కంబల వలన చీకటిగా మారిపోతున్నారు, 3 ఆలోచనల చంద్రుడు రక్తవర్ణగా మారిపోతున్నారు, 4 ఆలోచనలుండి నక్షత్రాలు భూమి మీదకే పడిపోతున్నారని బైబిల్ రాయబడింది. ఎందుకంటే వారు ఏడుస్తున్నారు, ఏ దేవా నాకు న్యాయం కావాలి. వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుంది, ఎప్పుడు పడుతుంది అని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎదురు చూసుకొని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సోదరం అని ఇవన్నీ చెప్పినప్పుడు నా గుండె బాగా వేదన పడుతున్నారు. అయ్యో అలాగే జరగకుండా అందరూ మారు మనిషి పొందయ్యా అనే ఒక ప్రార్థన. దేవా మనిషిని మీద కలగండి, పడకూడదండి. దేవునికి చెప్పడానికి సులువుగా ఉన్నాం, కానీ అనుభవించడానికి ఉన్న చాలా చాలా కష్టం. అలాగే ఎవరు కూడా అలాగంటే స్థితి రాకూడదని ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని సంగమా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు సరిగా జీవించుంటే సూపర్, బాగుంటదండి. సరిగా ఇవన్నీ చూసుకోవచ్చు. సరిగా జీవించుంటే మంచిది, లేకపోతే చెడ్డకాలం. ఏ కాలం అండి అది? ఏ కాలం అంటే నేను చెడ్డకాలం నేను చెప్పిన కాలం గురించి బైబిల్ నుండి ఇప్పుడు వరకు జరగలేదు కాలం. అటువంటి శ్రమల భూమిలో ఏం చేయలేదు, జరగలే. దానికంటే భయంకరమైన శ్రమ కలిగిన సమయం అది. దేవునికి స్తోత్రం. మనుష్య జీవితములో ఈ ఆశ ఉండదు. అదే చెయ్యబోతున్నారండి. ఇంకా చూడండి, దేవుని ఇంకా భూమిలో ఉన్న వాడి గురించి చెప్పిన మాట మీరు విన్నారు. దేవునికి స్తోత్రం. అది 6వ అధ్యాయము 15 నుండి కిందకి. ఏడు గురించి రాయబడి ఉందండి, రాయబడి ఉందండి. స్తోత్రం. మొదటి ఎవరికి చెప్పండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఆ 14వ వాక్యం కూడా కలిసి చదవండి. 14వ వాక్యం కూడా. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయేను. ఆకాశము మండలము చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోయేను. అర్థమైందా? ఆకాశంలో ఏమవుతుంది? చుట్టబడిన మనం చాప చూడతామే అలాగా అలాగా చుట్టబడుతుందట. ఇది ఏముంటే ఓసన్ లేయర్ ఉందండి, ఓసన్ పొర. అలాగే 7 పొరలు ఉందట. స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇది ఒకటి ఏమవుతుంది? అది ఏమవుతుంది? చుట్టబడపోతున్నారు. ఈ భూమిని అన్ని జరిగినప్పుడు ఇదే ఓసన్ లేరు లేని అనుకో పరిస్థితి ఏమంటాను అనుకో. ఏమో అవుతానని నీకు తెలుసా? తెలీదు. మరి దాని ఉన్న కాబట్టి స్తోత్రం. ఏది తవా మీద కూకున్నట్టు ఉంటది. అది స్తోత్రం.
హెల్మెట్ వేసుకుని మా కాలిపోతాం. ఇప్పుడు కూడా సూర్యుడు వెలిగించిన చోటే ఉంది తెలుసా? సూర్య ప్రకాశం వెళ్ళే వెలుగు పరని స్థలం ధ్రువ ప్రదేశం గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ విన్నారు ఎప్పుడైనా? లేదు. గొడవలు కదన్న పిల్లలు కనిపించింది అప్పుడు. ఇప్పుడు యూట్యూబ్ చూసుకోండి. అది యూట్యూబ్ తీసుకోండి. అక్కడ ఇప్పుడు కూడా సూర్యుడు కాంతి అందలే. అందలే ఉంది గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ లెక్కి సూర్యుడు సరిగా వచ్చిన అనుకో మొత్తం ఐస్ అది మొత్తం ఏమవుతుంది? కరిగిపోద్ది. అంటే మన ఇండియన్ కూడా అలాగే వెలుగు వచ్చింది అనుకో, ఢిల్లీ, బాంబే, కలకత్తా హిమాలయ పర్వతాలు, హిమాలయ పర్వతాల మున్నా ఆ మంచులన్నీ ఆ మంచు మొత్తం అరిగి ఎలాగ ఏమవుతుంది? సూపర్ నీళ్ళు ఇంటికి అవుతుంది కదా, ఇది సముద్రం ఇక్కడ ఢిల్లీకి వచ్చేస్తా అనమాట. అలాగైతే సముద్రాలు మరి ఉండవు. మీకు అర్థమైంది లేదని అనుకున్నాను. దాని తీవ్రత, ఆయన తీవ్రత ఎంత ఉందో మీకు తెలియదు. అదే అందుకని మీ పవన్ కళ్యాణ్ సినిమా అన్ని చూసుకున్నా కాబట్టి ఇదన్నీ తెలియదు. ఓ గుద్దుకు మనిషి చచ్చిపోయేది వాళ్ళకి తెలుసు. డిస్కవరీ ఛానల్ చూడండి, ఎనుగుబండి ఉంది, ఈ వైట్ కలర్ ఉన్న ఎనుగుబండి ఎక్కడ ఉంది? మంచులో. ఆ మంచి లోపల ఉన్నారు తిరుగుతున్నారు. మంచులో ఉంటుంది ఆ వైట్ అది ఐసా ఆ ఎనుగుబండి అర్థం కాదు, అలాగ ఉంటది అది. డిస్కవర్ ఛానల్. అది అది చూడాలి. అంటే మంచు ఈరోజు మంచు కొంట పైనుంచి కిందకి వచ్చింది చూడాలి. దేవునికి స్తోత్రం. అది మొత్తము సూర్యుడు ప్రకాశం అక్కడ తగిలింది అనుకో, ఇది మొత్తము కరిగిపోద్ది. కరిగిపోయి ఎక్కడికి వస్తుంది? ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇది మొత్తము ఏమవుతుంది? నీళ్ళతో నిండిపోద్ది. నీళ్ళతో నిండిపోతుంది. ఈ పొర పోతాయి. ఓసాన్ పొర. స్తోత్రం కలిగిన సముద్రం మొత్తం ఎక్కడికి వస్తుంది? ఆ పట్టణాల మీదకి వచ్చేస్తాయి, మన మీదకి వచ్చేస్తుంది అనమాట. ఇటు పరిగెట్టా ఇటు నుంచి అట్టం లేదు. భూమి ఎక్కువ, సముద్రం ఎక్కువ. సముద్రం ఎక్కువ. అటు నుంచి సముద్రం, ఇటు నుంచి బంగాళాఖాతం. అయితే ఒక వంతు భూమి. ఈ సముద్రం మొత్తం నీళ్ళతో నింపితే ఏమొస్తుంది? ఇటు బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం ఓ, ఏమైపోతుంది? మీకు అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. మీరే కూర్చున్నారంటే ఇక్కడ కింద సముద్రం రాదని అనుకున్నాను. హలో, ఇదేం కాదండి, ఇది మొత్తం కదిలితే సముద్రం ఎందుకు రావడం? ఈ కొండ కదిలితే కొండ లోపల నుండి ఏమొస్తుంది? లావా లావా నీరు బయటకు వస్తుంది. భయంకరమైన నీళ్ళు. స్తోత్రం కలిగిన కాదు. హలో, దేవునికి స్తోత్రం. అప్పుడండి ఈ పొర పోతే ఏమవుతుంది? సూర్యుడు కాంతి, ఆ సూర్యుడు వేడికి ఏమన్నా తన్నగా మన మీదకి వస్తుంది. సూర్యుడు కాంతి, కాంతి, ఆ వేడి సూర్యకాంతి వేడి మన మీదకి వచ్చింది అనుకో, ఎప్పుడు చచ్చిపోతాను అనుకోండి. తెల్లోళ్ళందరూ ఇప్పుడు నల్లగా అయిపోతారు. ఇప్పుడంటే వేడి ఎక్కువ అయితే ఇప్పుడు మన రాయలు భయంకరం అవుతుందండి. వేడి భయంకరం. వేడి ఎక్కువ అవుతుంది అనుకో, దేవునికి స్తోత్రం కలిగిన కాక అక్కడే ట్యాంక్, మన ట్యాంక్ నీళ్ళు ఉంది. ఒక 1 గంటలు 2 గంటలు 3 గంటల లోపల స్నానం చేయాలి. ఇంటి మీద ట్యాంక్ ఉంటది కదా, అందులో నీరు ఆ టైంలో పెట్టినప్పుడు చేస్తే వేడిగా ఉంటది. మరి వేడి నీళ్ళు ఎక్కలేదు. అప్పుడు అంటే దాదాపు అప్పుడు వేడి వచ్చింది అనుకో 150 డిగ్రీ సెంటిగ్రేడ్. నీళ్ళు ఉడగొట్టడానికి ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి? ఎంత కావాలి సార్ చెప్పండి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 150 అయింది అనుకో, చేతులు కట్టేటైతే మరి చేతులు ఉండవు. మరి 150 అనుకో, కోడిన ముంజినట్టుగా అవుతుంది. మాయమైపోతారు మనుషులు వేడి తట్టుకోలేక. హల్లెలూయా. శరీరం కూడా ఏముండదు, ఎముకలు గిముకలు ఏమి ఉండవు, మొత్తం మాకు మొత్తం ఏమవుతుంది? ఊడిపోయి వచ్చేది. కిందకి వస్తుంది. సమరమాలో చేసినట్టు ఉంటుంది. అప్పుడు భూమిలో యుద్ధం జరిగినప్పుడు ఆ 14 అది పరమవుతున్నారు. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే మారిపోతుంది, తొలగిపోయేది. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానమును తప్పెను. ఈ భూకంపం వచ్చినప్పుడు కొండలు ఏమవుతున్నారు? స్థానం నుంచి తప్పిపోతారు. అప్పుడు ఇప్పుడు కానీ ఇక్కడ చూసిన కొండ అక్కడ కనపడుతుంది. మరి ప్లేస్ అంతా ఏమైందో ఇలాగా అలాగా దూరి వెళ్ళిపోవడం, అలాగ పారి వచ్చేయడమే నదిలాగా. కొన్ని కొండ పినింగమ్మా దీపం అంటే అర్థం అంట. పద్మోస్ దీప్, ఆ దీపం శ్రీలంక దీపు. ఇప్పుడు మీరు బాగుంటుంది. సౌదీ అరేబియా, బహ్రెన్ అటువంటి ఒక దీపం, అండమాన్ దీపం. చుట్టూ ఏముంది? నీళ్ళు. మధ్యన మాత్రము
అది మనం వెళ్ళారు, మండ్రు బోట్ island. తీసుకొని Monroe Island. మండ్రా వెళ్ళారు. మనకి అందరూ బోట్లు ప్రయాణం చేశారు. మనం అందరూ మధ్య స్థలము చుట్టూ ఏముంది, నీళ్ళు. భూకంపం వచ్చినప్పుడు ఏమండి, ఈ దీపన్ని ఇక్కడ కనబడిన దీపే అక్కడ వేరొక కనబడి దేశంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగి నేను టీవీని చూసుకున్నప్పుడు ఏమంటే, భూకంపాలు జరిగినప్పుడు మా ఊర్లోంచి ఇల్లు ఏంటంటే మంచి ఇల్లు ఇలాగా దూరి ఎక్కడికి అట్టు వెళ్ళిపోయేది అనమాట. 1 కోటి రూపాయలు ఇప్పుడు జరగలేదు, ఖర్చులు చేసి కట్టిన ఇల్లు 1 నెల కూడా ఆడు ఉంటలే. ఇప్పుడు జరగలేదు. మా గేట్ ఎన్నడుకుంది. స్తోత్రం కలిగి నెట్లు ఉందండి. ఇది మొత్తం నేను చెప్పినది మొత్తం స్టోరీ నెట్లు ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక దీపు అంటే ఇది మొత్తం మార్పు. కొండ తన స్థానం ఏమవుతుంది, తప్పిపోతుంది. దీపు తన స్థానం ఏమవుతుంది, తప్పిపోతుంది. దాని తప్పిపోయినప్పుడు భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, బలిష్ఠుడు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఆ ఉగ్రత మహాదినం వచ్చిన గాని ఆడు చెప్పిన దానికి తాళజాలిన వాడెవడు, దానికి తాళజాలిన వాడెవడు. ఎవడు? దేవునికి స్తోత్రం. ఆ ఉగ్రత దినం వచ్చినప్పుడు, గొర్రె పిల్ల ఉగ్ర దినం వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి జరిగింది? రాజులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమిలో రాజులు ఉన్నారు అప్పుడు. అంటే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో చూడండి. 17వ అధ్యాయంలో ఉంది కదా. 17వ అధ్యాయంలో కూడా రండి. 17వ అధ్యాయము ఏంటి 17వ 12వ వాక్యమా చూడండి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు ఉన్నారంట. రాజులకి ఎప్పుడంటే మంచి ఇల్లు, మంచి తినడం, మంచి చోటను పడకడం. ఇప్పుడే ఇక్కడికే పరిగెట్టుతున్నారు. బండ సందులో జరిగినప్పుడు ఎటు ఎటో పారిపోతున్నారు. ఇప్పుడు అది మాత్రం బండ సందని మీరు ఊహించినట్టు కదా. భూమి కింద కూడా నివసించడానికి ఇల్లు తయారు చేశారట. సదాం హుస్సేన్ మీకు అందరికీ ఆయన ఎక్కడ ఉంటారంటే భూమి కింద గోడలు కట్టుకొని ఉన్నాడు. గోడలు కట్టుకొని అక్కడ ఉండిపోయారు. అది మాత్రం ఫలస్తీన్లు. ఇప్పుడు రీసెంట్ జరిగిన సంగతి. ఆడ యుద్ధం జరిగినప్పుడు వారందరూ ఏంటంటే ఆ భూమి కింద ఆ ఇల్లు కట్టి దాని లోపల అరేంజ్ చేస్తున్నారు. ఉంటే బయటికి యుద్ధం చేసుకున్నారు. ఇస్రాయేల్ ఏం చేశారు, ఒక బోంబు వేసినప్పుడు ఏం చేశారు, అది మట్టి లోపలికి దూరి ఈడ ఎక్కడ ఉందని అక్కడికి వెళ్ళిపోయాను పని. హలో, అప్పుడు భూమి కిందకి కూడా ఎప్పుడు మనుషులు ఏమవుతుందో ఇల్లు కట్టి. అది మాత్రం అందరూ కూడా స్థానం పొందేశారండి. మీకు తెలియలేదంటే ఇయర్ బుక్ ఉంది. ఇయర్ బుక్ మనోరమ ఇయర్ బుక్ అంటే ఒక పుస్తకం ఉంది. అది ఎంత ఉంది? 500 600 ఉంది. అది కొనండి. అది కొన్ని చూడండి. నేను చెప్పినది చంద్ర మండలంలో కూడా మనుషులు ఆ ఇల్లు కట్టడానికి స్థలం కొన్ని సిద్ధపరిచారు బైబిల్లో. స్తోత్రం. బైబిల్ నీ ఆకాశ నక్షత్రం పైన నీ ఇల్లు కట్టిన గానీ అక్కడ నుండి నిన్ను కిందకి నేనేం చేస్తున్నాను, రప్పిస్తానని మనుషుడు ఎక్కడే ఉండిపోయి. ఇదొక అబుకు పుస్తకం నేను ఇప్పుడు చదువు. మనుషుడు నక్షత్రం పైన ఏమవుతున్నాడు, ఇల్లు కట్టుతున్నారని. ఆ గూడు కట్టిన గానీ నీ అక్కడ నుండి నిన్ను నేనేం చేస్తున్నాను, ఎక్కడ దాగుండిపోతాను రాజులా. స్తోత్రం కలిగిన రెండవది వినండి అమ్మా. గనులు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా చెప్పండి. గనులు ఊరికి పెద్దలుగా ఉన్న కనిపిస్తున్నారు కదా. ఆడు గనులు ఊరికి పెద్దలుగా కనిపిస్తున్న గనులు కూడా నాడు పరిగెట్టుతున్నారు. తర్వాత 2 3 సహస్రాబ్ది అంటే మిలిటరీ కమాండర్. అంటే మిలిటరీ కమాండర్ అండి. సహస్రం అంటే 1000 మంది పైన అధికారులు కూడా ఏమవుతున్నారు, పరిగెట్టున్నాడు. మిలిటరీ కూడా పరిగెట్టుతున్నారంటే స్థితి ఊహించండి. దేవునికి స్తోత్రం. వారికి కూడా ఉండడానికి చోటు లేదు. స్తోత్రం. ఆడు పరిగెట్టుతుంది ఇక్కడే గుహలోనికి, బండ సంధిలోనికి వెళ్తున్నారని దేవుడి వాక్యం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. తర్వాత ధనమున్నవాడు దేవునికి స్తోత్రం కలిగినగా. ధనము ఉన్నవాడు స్తోత్రం.
బైబిల్ ధన్యుల గురించి బైబిల్ రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5:11 వాక్యం ఒకసారి చూడండి. ధన్యుల గురించి బైబిల్ ఏం చెప్పుతున్నారని. 5:11 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. 11 ధన్యుల గురించి వచ్చిన తీర్పు గురించి ఎక్కడ రాయబడిందండి. దేవునికి స్తోత్రం. ఒకటే వచనం 5:1 ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. ధనియుడి మీదకి ఏమొస్తుంది? భయంకరమైన శ్రమలు వస్తున్నారండి. అప్పుడు వారు ఏం చేస్తున్నారు? ప్రలాపించి అంటే ఏడుస్తున్నారు. ధనియుల మీదకి వచ్చిన వారు మీదకి వచ్చిన ఆ శ్రమ వచ్చి చూసి వారు ఏం చేస్తున్నారు? అంటే మీకు ఎంతమందికి అర్థమైందని తెలియదండి. ఒక ధన భార్యకి ఆక్సిజన్ లేదు కరోనా టైంలో. అప్పుడు ఏం చేసిన ఆక్సిజన్ కోసం హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్ కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒక బాక్స్ నుండి డబ్బులు మొత్తం అక్కడ వేసారు. నా భార్యకి ఏం చేయాలి? బ్రతికించాలి. ఇదో ఆక్సిజన్ పెట్టి ఎక్కడ మిగతాలు కూడా అలా రెడీగా ఉన్నారు వేసుకోవడానికి. మొత్తం డబ్బు నాకు ఇస్తానండి. నా భార్యకి ఏం చేయాలి? బ్రతికించాలని కేకలు వేయడం అంటే లోపలికి వెళ్ళడానికి వీళ్ళు దొరకకుండా అడ్డత్రోవులు ఏమైంది? డబ్బు ఉంటే ఏంటి లాభం ఉంది? డబ్బు లేకపోతే ఉందా? డబ్బు ఉంటే ఉందా? దేవునికి స్తోత్రం. అంటే ధనిమంతులు కూడా పరిస్థితి ఎలాగొస్తుంది. తర్వాత చూడండి, బలమున్నవాడు దేవునికి స్తోత్రం. బలిష్ఠుడికే రాజకీయ నాయకుడు అంటే భయంకరమైన బలమున్నవాడు. వారికి కూడా పరిస్థితి ఏమంటే వారు కూడా పారిగెత్తుతున్నారు. ఇక్కడ ఉండలేదు. దేవునికి స్తోత్రం. తర్వాత దాసుడు సాధారణంగా చిన్నవాడు. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు కూడా పరిగెట్టిన తర్వాత 7 సోదరుడే నేను ఇష్టం నా ఇష్ట ప్రకారం నడుస్తామని అనుకున్నవాడు స్తోత్రం. 7 ఏం చేస్తున్నారండి? కొండ గుహలోనికి కొండ సందులోనికి వెళ్ళి దాదుకొని సింహాసనములు కూర్చిన ఆయన యొక్క గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రదా మహాదినము వచ్చాను. ఉగ్రదా మహాదినం వచ్చింది. ఆ భయంకరమైన శ్రమదినము 3.5 సంవత్సర భయంకరమైన శ్రమదినములు వచ్చినప్పుడు ఆకాశం భూమికి కదలింపు అవుతుంది. సూర్యుడు క్షయమైంది. చీకటి అయిపోయింది. చంద్రుడు ఏమన్నా రక్తవర్ణంగా మారిపోయింది. అది మాత్రం కాదు, అదో సమయమైంది. అది మారిపోయింది. అది మాత్రం కాదు, దేవునికి స్తోత్రం కలిగాని కాక నక్షత్రాలు రాలిపోతున్నారు. ఆకాశం చుట్టబడిపోతున్నారు. ఇదన్నీ జరిగినప్పుడు భూమిలున్న 7 విధములున్న మనుషులు భూరాజు నుండి సాధారణ మనుషుల వరకు ఏమైంది? పరిగెత్తి కొండ సందులలోనికి కొండ సందుల లోపలికి వెళ్ళినా ఏమవుతుంది? మన దగ్గరికి ఇప్పుడు కరోనా అలాగే జరిగింది. ఇప్పుడు కొండకి చేయి చూపి ప్రార్థన చేసిన వాడు, బండలకి మొత్తిన వాడు. అప్పుడు అదే బండకి వెళ్ళి హెల్ప్ మీ, సాయం చేయండి, రక్షించమని ఆడే చేసినారు. మరి రావు దేని రక్షించు. నేను కూడా ఇప్పుడు కదిలిపోవడానికి రెడీ కాబట్టి నేను కూడా ఇప్పుడు ఏమవుతుంది? ఆ భూకంపాలు వచ్చిన అనుకో, నేను కూర్చున్న ఈ సందులు ఉంటుంది కదా, ఈ కొండే ఉంది కదా, అది కూడా ఏమవుతున్నారు? కదిలిపోతున్నారు. ఆ భయంకర శ్రమ దినములు కూడా భూమి ఉండదు, మనిషిని ఉండదు, ఆమె కొండ ఉండదు, ఆకాశ నక్షత్రములు ఉండదు, సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉండదు. ఇది మొత్తం కదలింపు ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతున్నారండి? ఎందుకంటే కోపదినం ఏమంటుంది? దేవుడు మహా కోపదినం అంటే అది సరి అయిన గ్రీక్ నుంచి వచ్చిస్తే డాములు పగిలి నీళ్ళు వచ్చినట్టుగా. నీరు ఒకసారి వచ్చేస్తా చూసారా? అలాగా ఎలాగా
డాము వదలడం కాదు, పగిలినప్పుడు డాము భూకంపాలు వచ్చి పగిలిననుకో, ఎలాగ వస్తాడో వచ్చినప్పుడే అది నీళ్ళు వెళ్ళిన చోటలు ఏముంటావు, కొట్టుకుపోద్ది. కొట్టుకున్నా. అదే విధంగా దేవుడు ఉగ్రత వస్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడి దగ్గరని చేసినప్పుడు, మనిషిని అన్ని చేయనప్పుడు ఆడు నవ్వుతున్నారు. ఏంటండి? మనుషుడు కాదు, దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అవునా? బైబిల్ కావాలంటే 2వ కీర్తనలు చదవండి, మొదటి కిందకి కీర్తనాలు 2 అమ్మా, 1 నుంచి కిందకి చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాసములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అన్ని చేసేరు కట్టారా అని చెప్పినప్పుడు పైన దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు నవ్వుతున్నారు. ఏంటి నవ్వుతారు? దేవుడు ఎందుకు నవ్వుతున్నారు? దేవుడు ఎందుకు నవ్వుతున్నారు? ఇదేం పడి అంటారా? ఈ పిల్లలు, చిన్న పిల్లలు ఏదైనా మట్టితో రొట్టి చేసినట్టుగా చేసుకొని ఏం చేస్తున్నారు? మంచి సూపర్ అంట. వేరొక పిల్ల వచ్చి ఏం చేసింది? స్తోత్రం. అదే మనిషిని చేయని పని అన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇవన్నీ చూసి దేవుడు నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉగ్రత దినములు మర్చిస్తున్నాడు. స్తోత్రం. ఇంకా 2వ అధ్యాయము కీర్తనములు 2వ అధ్యాయము 12వ వాక్యములు చూడమ్మా. అది కూడా కొంచెం చదువుతూ సూపర్ ఉంది. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపము లేదు, బుద్ధి లేదు, ఉగ్రత మాత్రమే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సంగమా దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని దేవుడు పిల్లలారా, ఈరోజు రాత్రి మీరు బాగా నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఈ భూమిలో భయంకరమైన శ్రమలు జరగబోతున్నారు. దాని ముందుకే దేవుడు సన్నిధిలోకి వచ్చి దేవునికి ముద్దు పెడితే మంచిది. కిందకిన్నమ్మా చదువుతున్నారు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అప్పుడు నీ ఏమవుడు? త్రోవ తప్పి నశించను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం. త్రోవ తప్పి ఏం చేయను? నశించిపోగను. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను వెంటనే ముగించడానికి కోరుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదో ప్రైజ్ లో కొండలు సందుల వరకు వెళ్ళి ఏమవుతున్నారు? కొండ సందుల్లోకి వెళ్ళి బండ ఒరిజినల్ బండ దగ్గరికి వెళ్తే ఎంత మంచిదండి. ఆ బండ ఏంటండి? క్రీస్తు అయిన బండ సందులోని నీ ఉండిపోతే ఏమీ భయం నీకు ఉండదు. ఏమీ భయమో. ఉత్తమ పరమగీతముల యొక్క వాక్యం ఉందండి. అంటే 2వ అధ్యాయము 14వ వాక్యం అని అనుకున్నాను. బండ సందుల్లో బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము. అంటే ఎక్కడ ఉండండి? దేవునికి స్తోత్రం. బండ సందులోని ఎగురు పావురమా. 14 స్తోత్రం. ఒకసారి పెడతారమ్మా బండ వాక్యం. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులోని ఎగురునా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఇదండి ఆ తెలుగులు కొంచెము. ఓ మై డవ్ ఇన్ ద క్లెఫ్ట్ ఇన్ ద రాక్, బండ సంధిలో ఇన్ ద షెల్టర్డ్ అండ్ ఎదురు కాదు, బండ సంధిలో ఉండినా నివసించిన పావురమా. సంధి అంటే నీకు అర్థమవుతున్నా? షెల్టర్ అండ్ సీక్రెట్ ప్లేస్. అంటే అది ఇంగ్లీష్ లోకి వచ్చినప్పుడు సీక్రెట్ ప్లేస్ లో కూర్చబడిన పావురమా. హలో, అర్థం అవ్వలేదు. దేవునికి రహస్య భాగములో కూర్చున్న ఎక్కడ స్తోత్రం కలిగిన
ఈ పావురమకి వేరే ఇది ఉందండి దేవునికి. ఏవే గంటములు 14 అధ్యాయం ఒక మాట ఉంది. 14 అధ్యాయం అంటే కుష్ఠరోగికి శుద్ధిపరిచినప్పుడు 2 పావురం తెచ్చి రావాలి. ఏమండి? చేయడానికి 2 పావురాలు తేవాలి. అవును కదా, ఉంది కదా, చదవండి ఒకసారి. అదే 14 అధ్యాయంలో ఉంది కదా, నేను కూడా చూసుకున్నాం. 7 కిందకి చదవండి. కుష్టు విషయములలో పవిత్రత పొందగోరు వాడి మీద 7 మార్లు ప్రోత్సహించి వాడు పవిత్రుడని నిర్ణయించి. అది కాదమ్మా, అది 7 కాదు, అది 4 నుండి చదవండి. 4 నుండి చదవండి. యాజకుడు పవిత్రత పొందగోరు వారి కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పాలు నీటి పైన మట్టి పాత్రలో ఆ పక్షులను ఒకదాని రన్నింగ్ వాటర్ మట్టి పాత్రములు ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి. అంటే 2 పక్షిని తీసుకొని వస్తుందండి. 2 పావురము తీసుకొని వచ్చింది. ఒక పావురముకి ఏం చేస్తున్నారు? అది గొంతు పిసికి చంపి రక్తము పారిన మట్టి పాత్రలో నీళ్ళలో ముంచేస్తారు. వేస్తుంది. ఆ రక్తం వేసిన తర్వాత ఆ బ్రతికిన పక్షిని ఏం చేస్తున్నారు? సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూనెను, హిస్సోపుడు తీసుకొని వారు నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోత్సహించి. ఈ పక్షిని చంపేసిన తర్వాత పక్షిని ఏం చేస్తున్నా? నీటిని ముంచి వదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. వదిలిసినప్పుడు ఆయన శరీరముల మొత్తం ఏముంది? రక్తం ఉంది. అందుకని వేరే పావురం ఆయన ఏం చెయ్యను, దగ్గర కూర్చోబెట్టడానికి అది స్థలం ఇవ్వడు, అనుమతి ఇవ్వడు. అందుకని పక్షి ఎగిరి ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ బండ సందులోనికి వెళ్ళి కూర్చోబెడుతున్నారు. ఏసయ్య రక్తములు కడగబడినా దేవునికి స్వత పక్షికి కూర్చోబడడానికి నీకు ఒక బండ ఉందమ్మా. అది ఏసయ్య బండ అండి. దేవునికి స్తోత్రం. మోసగారికి అదే చెప్పారు. మోసగారు దేవుడికి చెప్పారు, దేవా నీ ముఖము నన్ను ఒక్కసారి ఏం చేయాలి? చూపించాలి. ఇప్పుడు దేవుడు చెప్పారు, నన్ను చూసిన ఎడల నీ ఏమవుతుంది? బ్రతకను చిచ్చిపోతాను. అందుకని నేను వెలుగులో నివసించిన దేవుడున్న కనుక నన్ను నీ చూడరు. అందుకని దేవుడు ఏం చెప్పి, ఇక్కడ ఒక బండ ఉంది, ఆ బండ సందులో నువ్వు ఏం చేయాలి? నిలబడాలి. అప్పుడు నేను ఇలాగ వెళ్ళిపోతాను. అప్పుడు నా చేయితోనే ఏం చేస్తున్నారు? కప్పుకున్నారు. అందుకని నేను వెనక ముఖ చూడకుండా ఎక్కడ చూసాను? అదేంటి, వీపుకి ముఖంలో వేరే తేడా ఉంటాయి. ముఖానికి బీపుకి తేడా ఉన్న దేవుడా. ముఖములు వేరే కలరు. నా ముఖం చూడొద్దు, నా వీపుని చూడమంటాడు మోషేకి. అంటే తేడా ఉందా? ముఖానికి వీపుకి తేడా ఉందా? ఏం తేడా లేదు. దేవుడు చేశారంట మోస. ఇది కదరా ఇప్పుడు వెనక స్వాదం చూడరా అంటే చెప్పిన వెనకలు వచ్చిందర్రా. దేవుడు సంఘ బిడ్డలు వస్తున్నారా? వారి కళ్ళ ఒక్కసారి చూడరా, ఒక్కసారి చూడరా. స్తోత్రం. దేవునికి ముఖం వేరే, వెనకలు వేరే ఏం లేదు. మొత్తం వెలుగులోని ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాడు బండ సంఘం నుండి నీ వెనక్కి వచ్చిన సంఘములకు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆ సంఘ బిడ్డలు చూడాలి, ఆడు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను మాట ముగిస్తున్నాను. దేవుడు ఉగ్రత భూమి మీద వచ్చినప్పుడు భూమిలో ఉన్న మనుషులు విషయం గురించి నేను చెప్పరా. ఇది ఆరాం ముద్ర విప్పగా. ఆరాం ముద్ర విప్పినప్పుడు ఎక్కడెక్కడ జరిగింది? భూకంపాలు. అంటే ప్రకృతి మీద, ప్రకృతి మీదకి ఏమైంది? ఆ భూకంపాలు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇంకేకండి 6 తర్వాత ఇంకొక ముద్ర కూడా ఉంది. స్తోత్రం. అది ఆయన ముందుకు ఒక సంగతి జరుగుతున్నారు. స్తోత్రం. 6కి 7కి మధ్య ఒక రెస్ట్ సమయం. అదేంటే ఆమె ఏంటంటే దేవునికి 140 మందులు మనుషులు కొరకు 7వ అధ్యాయం రాయబడింది. 1,44,000 మందులు ముద్ర వేసిన 1,44,000 మంది మనుషులు కొరకు రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా.
ఆడికి ఎందుకంటే ఇంకా ముద్ర జరిగిన మునిపెద్దు వారికి ముద్ర వేయమని చెప్పారు. వారికి చేయాలి ముద్ర 7:4 ముద్ర ఏడాది అధ్యాయం వాక్యం వచ్చిన వారం అన్నారు. ఏడాది అధ్యాయం వాక్యం ఏడాది అధ్యాయం వాక్యం వారికి ముద్ర వేయము. ముద్ర వేయని వారికి ఏం ముట్టకూడదంట. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఆ, ఇశ్రాయేలు మరియు ముద్రింపబడిన వారు 144,000 మంది. ఆ, అందుకని 2-3 వాక్యం 7-2-3 మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్య దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని భూమికి సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన 4 దూతలతో ఆ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్ల ఎక్కడ ముద్ర ఉంది? నొసటిపై నొసటిపై ఏముంది? ముద్రే ఉంది. ఆడికి మాత్రం ఏం చేయకూడదు. కానీ జరిగింది. అప్పుడు మనం ఇక్కడ లేదు. దేవునికి స్తోత్రం. అంటే 12 గోత్రములుండి 1,44,000 మంది ప్రజలు. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు ఉంది? 12 గోత్రాలు. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. స్తోత్రం. ఎప్పటి వరకు అండి? విమోచన దినము వరకు. విమోచన దినముల వరకు, చనిపోయినంత వరకు కాదు. స్తోత్రం కలిగిన కాక విమోచన దిన వరకు మనకు ముద్ర ఇచ్చిన. మనకు ముద్ర లోపల లేదు. By whom you were sealed and marked for the day of redemption. రిడక్షన్ అంటే విమోచన దినం. Sealed and marked. స్తోత్రం. మనకేముంది? Seal. సీల్ ఉంది, మార్క్ ఉంది. ఆమె మన సీలు మార్క్ ఉన్నవాడు మాత్రం గట్టిగా స్తోత్రం. ముందు లేకపోతే ఇలాగ సీల్ ఉంది. సీలు లేదు, ముద్ర లేదు. పచ్చబొట్లు ఉంటాయి. సీల్ ఉంది. అలా చెయ్యి ఏముంది? అదే ఉంది. సీల్ లేదు. సీల్ స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ముద్ర పొందండి. పరిశుద్ధాత్మలో ముద్ర పొందాలి. ఎందుకంటే సంఘం మొత్తం ఏంటి? పరిశుద్ధాత్మ నింపబడాలి. పరిశుద్ధాత్మలో ఏం చేయాలి? యేసు ప్రభు నింపిన దేవుడే, నశింపించిన దేవుడు కాదు. అందరికి ఏం చేస్తున్నారు? నింపిన దేవుడే. అందుకని సంఘం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ నింపబడాలి. స్తోత్రం. ముద్ర ఇవ్వబడింది. ఒకే సమయంలో 2 ముద్ర ఉండకూడదు. ఒకే సమయంలో ఏం చేయకూడదు? ఒక ముద్ర పొందిన కానీ అందుకని వచ్చిన ముద్ర పొందడం మునుపు మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఒకే సమయంలో 2 దేవాలయం ఉండకూడదు. హల్లెలూయా. అర్థం అవ్వలేదు. ఒకే సమయంలో 2 దేవాలయాలు. యూదులు ఇప్పటి వరకు దేవాలయం ఏం చేయలేదు, కట్టబడలేదు. కట్టడానికి అన్ని రెడీ ఏం చేయలేదు కానీ కట్టరు. ఎందుకంటే వేరొక దేవాలయం ఇక్కడ ఉంది. ఏది? సంగమన్న దేవాలయం. మనం ఇక్కడ దేవాలయం ఇక్కడ ఉంది కాబట్టి వారే చేయరు. కట్టడానికి అన్ని ప్రాజెక్ట్ కట్టడానికి కావలేదు. ఎందుకంటే ఈ సంఘం ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక సంఘం కట్టబడబోతున్నారు. నీకు ముద్ర వేసిన మునుపు 2 ముద్ర మన మీదకి పడదు. అది ముందుకు మనమే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చిప్పు ఉంది కదా, చిప్పు ఏంటి? చిప్పు. అందుకంటే ఆధార్ కార్డులు ఏముంది? చిప్పు ఉంది. ఏటీఎం కార్డులు ఏముంది? చిప్పు ఉంది. మన సిమ్మిలు ఏముంది? అన్ని చిప్పు ఉంది. కానీ స్తోత్రం వెర్రి చిప్పు అని ఇంకొక చెప్పు ఉందండి. దేవుడి చిన్నది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. అది చెయ్యి దగ్గర పెట్టిస్తే మనకు అవసరం లేదు. చెయ్యి దగ్గర పెడితే వెర్రి చిప్పు చిన్న ఉందా? బియ్యము ఉందండి. అది ఇక్కడ పెట్టితే మీరు ఏటీఎం దగ్గర ఇక్కడికి వెళ్ళి ఇలా నిలబడితే చాలు. నిన్ను చూసినప్పుడు నీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. నీ ఎక్కడ పుట్టారు, నీ వయసు, ఎంత డబ్బులు ఉంది, ఏముంది, మొత్తం బయటకు వస్తుంది. అది వచ్చిన అనుకో రోగం కూడా తెలిసిపోతుంది. ఏమేమి రోగం ఉంది, జబ్బు ఉందని తెలిసిపోతుంది. దేవునికి వ్యాధి ఏది రోగం ఉందో అది కూడా తెలిసిపోతుంది. కొన్ని రాజ్యములు కూడా ఇప్పుడు ఏం చేసుకున్నారు? ఇన్స్టాలేషన్ అయిపోయింది. అదన్నీ అయిపోయింది. చెయ్యిలు వేసుకున్నారు. ఎందుకంటే ఆ దేశంలో కొందరికి ఏం చేస్తున్నారు? తీసుకొని వెళ్ళిపోతున్నారు. దొంగలిచ్చి తీసుకొని వెళ్ళి ఆడ చేతులు డబ్బులు ఏం చేసుకున్నారు? దొంగలించున్నారు. అటువంటి వారికి పట్టుకోవడానికి ఈ చిప్ ఏం చేస్తున్నారు? వెరీ చిప్ అని చెయ్యిలు పెట్టుకున్నారు. స్తోత్రం. స్తోత్రం. మనకు ఆధార్ కార్డు వచ్చినట్టుగా ఆడికి అది వచ్చింది. దేవుడికి స్తోత్రం. అంటే 666 ముద్ర ఇక్కడ భూమిలో. అప్పుడే ఆ ముద్ర ఎందుకంటే
కొనడానికి అమ్మడానికి ఏం కావాలా? ఆ ముద్ర కావాలి. ఆ ముద్ర కావాలి. స్తోత్రం. ఆమె అలా వెంటనే ఏం చేయకూడదు, కొనకూడదు, అమ్మకూడదు. ఈ ముద్ర ఉన్నవాడు మాత్రం ఏం చేయాలి? కొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఒక్క రాజుడు ఏలవాడు చేసి ఒక్క ఇప్పుడైనా ఇంటికి ఒక ప్రధానమంత్రి ఏంది అలాగే ఉండదు. అప్పుడేమవుతుంది? భూచక్రవర్తి ఒకే చక్రవర్తి. అది పర్వతములకి ఒక చక్రవర్తి అలవాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ అలవాటు చేసినప్పుడు డబ్బులు కూడా ఒక నోట్ అవ్వాలి. డబ్బు కూడా సింగిల్ నోట్ అవ్వాలి. స్తోత్రం. ఇప్పుడు 10 రాష్ట్రము కలిసి ఒక నోటు యూరో కరెన్సీ బయటకు వచ్చారు. ఇదన్నీ మీకు చెప్తాను. యూరోప్ లో అది జరుగుతున్న యూరో కరెన్సీ బయటకు వచ్చారు. 10 రాజ్యము కలిసి ఒక నోటు వచ్చినారు. స్వతంత్రం అందరు రాజ్యం మనకు అందరు ఒక్కొక్క రాజ్యానికి ఉన్న ప్రధానమంత్రికి మనకు అక్కర్లేదు. ఒక్క రాజ్యానికి లోకములకు ఒకే చక్రవర్తి కావాలని ఆయన కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ బైబిల్ కరెక్ట్ గా దేవుడు చెప్పిన మాట ఏమవుతున్నారు? నెరవేర్చున్నాడు. స్తోత్రం కలిగిన చెప్పండి. సంగమా ఈ రాత్రి నీ సిద్ధపడండి. సంగబడిలో నీ సిద్ధపడిన మాత్రం కూర్చున్నారు. భూమి కదలింపబోతున్నారు. సూర్యుడు నలిపారుతున్నారు. చంద్రుడు రక్తములను మారిపోతున్నారు. స్తోత్రం. ఆకాశము నుండి నక్షత్రములు భూమికి మారిపోతున్నారు. ఆకాశం ఏమవుతున్నారు? చుట్టబడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు కదిలింపబోతున్నప్పుడు మనుషులు పరిగెత్తి కొండల పైకెళ్ళి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని ఏం చేయాలి? ఎవరు కాపాడడానికి ఎవరు లేదండి. దేవుడు కాపాడడానికి సింహాసన పైన కూర్చున్న పిల్ల తప్ప మనిషినికి, దేవుడు తప్ప మనిషినికి కాపాడిన వాడు ఎవరు? స్తోత్రం కలిగా అందరూ సిద్ధపడండి. దేవుడు ఈ వాక్యం ద్వారా దీవించిన గాక. స్తోత్రం కలిగి శ్రీధర్ గురించి అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. తనకి సరిగ్గా బాగోలేదు. ఈరోజు మెడికల్కి వెళ్ళారు. ఎక్స్రే అన్ని తీసారు. నీ బిడ్డలందరూ ఆయన గురించి గట్టిగా ప్రార్థన చేస్తాం. శ్రీధర్ గారు వచ్చేవారు కదా, అబ్బాయి బాగులేదు. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం. వ్యక్తిగత ప్రార్థనలో మర్చిపోకూడదు ఎవరు కూడా. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక నిమిషం తలలో ఉంచుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్యోపదేశాలు మనం వినగలిగాం. రాబోయే కాల తరగతిలో జరగబోయే నాశ నష్టాలు వినేటప్పుడు అది నిన్ను భయపెట్టించడానికి ఉన్నది కాదు. అది నీలో భయం రెచ్చగొట్టడానికి కాదు. బదులుగా నీలో ఒక మార్పు తెప్పించుకోవడానికి, నీ లోపల ఒక రూపాంతరం తెచ్చుకుతేయడానికి, నీ లోపల దేవునికి వెతికి తీరడానికి, నాకు ఆశ తెప్పించుకు తీరడానికి, దేవునితో ఒక అనుబంధం ప్రారంభించి తీరడానికి ఒక హెచ్చరికనే మాత్రం చెప్పబడింది. ఇది ఎవరిని భయపెట్టించడానికో లేకపోతే ఎవరి మీద దాడులు చేసుకోవడానికి కాదు. కానీ నిజమైన దేవుని ఎరిగి తీరి ఆయన అడుగుజాడులో ఉండి యెహోవా నా కాపరి, నన్ను సంరక్షించే దేవుడు అని ఈ రాత్రి వేళ ఒకసారి అనుభవములోకి రా. దేవునితో అనుబంధములోకి రా. దేవునితో స్వభావములోకి రా. దేవుడు చెప్పిన వాక్యాలకు ప్రాధాన్యత ఇయ్యి. అలాగైతే నీ జీవితం కాపాడుకోబడి తీరుతుంది. అలాంటి ఒక సంఘం తయారై తీరుతున్న దేవుడు తయారు చేసి పెట్టారు. ఆ సంఘములో నువ్వు సభ్యుడిగా ఉండి జీవించగలిగి తీరితే భాగ్యాన్ని పొందుకు తీరగలుగుతావు. అందుకే రాత్రి వేళ మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తోత్రం దేవా. రాత్రి వేళ మేము వాక్యోపదేశములో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములు వినవలిగా దేవా, 6వ అధ్యాయంలో విన్నట్టుగా దేవా 6వ ముద్ర విప్పగడే, ఆ 5వ ముద్ర విప్పబడేటప్పుడు దేవా ఈ భూమిలో మహా భూకంపాలు జరిగినాయి. ఈ భూమి చాలా రీతిగా గందరగోళమైపోయే పద్ధతులు జరిగి తీరినాయి దేవా. ఇవన్నీ జరిగినప్పుడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నాం, తలుచుకుంటున్నాం. దేవుడు మాకు చేసినది, దేవుడు మమ్మల్ని సృష్టించిన వాడని, దేవుడు మమ్మల్ని కని ఉన్నవాడని, దేవుడు మమ్మల్ని రక్షించిన వాడని, దేవుని అడుగుదాడులో మేము నడిచిన వారై ఉండి తీరాలని, దేవుని వెతికే వారిగా ఉండి తీరాలని ఒక పరిజ్ఞానం సంఘములో వ్యాపరించినందుకు స్తోత్రం దేవా. దేవా ఇలాంటి ఉగ్రతల నుంచి దేవా, ఈ లోకములో ఉన్న భూరాజుల నుంచి దేవా స్వతంత్రం కలిగిన ప్రజల వరకు అందరూ విడుదల పొంది తీరాలి దేవా.
అందరూ దేవునిని వెతికి తీరాలి, అందరూ దేవునితో పాలభాగస్సును పొందుకు తీరాలి, ఎవరు కూడా నశించిపోకూడదు దేవా. అందరినీ కూడా రక్షించి తీరడానికి విమోచనకర్తగా, రక్షణకర్తగా, స్వస్థత, నెమ్మది, సమాధానం ఇచ్చిపోగలిగిన ఏక చిరంజీవిగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఈ భూమిలో అవతార పురుషుడిగా జన్మించింది నిన్ను నన్ను రక్షించి తీరడానికి. అందుకే రాత్రి వేళ వాక్యోపదేశము ద్వారా మేము ఘోషించి చెప్పుతున్న రక్షణ ఇంకా ఎవరిలో లేరు, యేసయ్యలో తప్ప ఇంకా ఎవరు నిన్ను రక్షించగలిగే వాడు లేడు. ఆయన నిన్ను నమ్ముకోగలిగి తీరితే ఈ జీవితం భాగ్యతరగిగా మారి తీరగలుగుతుంది. ఆయనను ఎదిరించుకు తీరగలిగేటట్టుగా ప్రపంచాలు సిద్ధపడుతున్నాయి, దేశాలు సిద్ధపడుతున్నాయి, అంత్యక్రీస్తు సిద్ధమవుతున్నాడు. అలాంటి ఒక కాల తరగతులు బండ సందుల్లో దాగుండి తీరిన ఒక పావురముగా సంఘం సిద్ధపడుతున్నందుకు స్తోత్రం. వాటిలో సంఘ సభ్యులు ఐక్యత చెంది తీరుతున్నందుకు స్తోత్రం. వారికి ఉన్న కుష్టాలను విడిచిపెట్టి, వారికి ఉన్న లోక సుఖాలను విడిచిపెట్టి, వారికి ఉన్న పాప సిద్ధాంతాలు విడిచిపెట్టి దేవునితో ఒక అగాధమైన ప్రేమలోకి సంఘం తయారై తీరుతున్నందుకు స్తోత్రమయ్యా. అలాగే రాత్రి వేళ వాక్యం విన్న దేవుని యొక్క బిడ్డలు కూడా అలా తయారైపోతున్నందుకు స్తోత్రం దేవా. అలా సిద్ధం కలిగి తీరుతున్నందుకు స్తోత్రం దేవా. దేవునితో ఒక మంచి జీవితాన్ని ప్రారంభించడానికి ఈ రాత్రి వేళ ప్రోత్సాహం కలిగిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి దేవా. అలా ఉన్న వారిని దేవా ఆ మహాశ్రమంలో నుంచి తప్పించుచున్నందుకు స్తోత్రం దేవా. ఈ రాత్రి వేళ వాక్యోపదేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం దేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సేవకులను ఉపయోగించి దేవుని యొక్క వాక్యం నుంచి ఇంత గొప్ప మర్మాలు మాకు బయలుపరిచినందుకు స్తోత్రం దేవా. దేవా ఈ వాక్యము ద్వారా మేమందరూ కూడా ఆత్మీయతలో బలపడి దేవుని యొక్క రూప రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండి తీరడానికి దేవా సంఘానికి, సంఘ బిడ్డలకి, ఊరులకి అందరినీ కూడా దేవా తయారు చేయమని కోరుచున్నాం దేవా. ఇంతసేపు మాతో వాక్యము ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరికలో నిలబెట్టినందుకు స్తోత్రం. మాకందరూ కూడా యేసుక్రీస్తుతో ఉన్న అనుబంధం బోధించి తెలియపరిచినందుకు స్తోత్రం దేవా. మేమందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మమ్మల్ని ముద్రించుకొనిచ్చినందుకు స్తోత్రం దేవా. ఆ ముద్రలో ఉన్న వారిని దేవుడు సంరక్షించే దేవుడు, విడుదలించుకునే దేవుడు అని అర్థం చేయించడానికి సహాయపడుతున్నందుకు స్తోత్రం. మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వచ్చున్నాం. నీ కృపలో నీడలో సహవాసం ముందుకు కొనసాగుటకు సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రతి శబ్దముతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చివరికి ఇంకొకసారి గట్టిగా దేవుడు మన ప్రార్థన వినేందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం చెప్తాం. శ్రీధర్ని దేవుడు పూర్తిగా స్వస్థతతో సమాధానంతో తిరిగి తిప్పి చేకూర్చినందుకు చెప్తాం. దేవుడి సంఘ బిడ్డలందరినీ కూడా బలపరిచినందుకు స్తోత్రం చెప్తాం. వచ్చే రోజుల్లో దేవుడి సంఘాన్ని అందరినీ కూడా కల్పించినందుకు స్తోత్రం చెప్తాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. రేపు సమయానికి సిద్ధపడండి, సేవకులు వస్తున్నారు.